ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం శ్రీరామచంద్రుడిచ్చిన జాగ్రత్తలేంటి? పంచవటిలో ఈ చివరి సంవత్సరం ఎంతో అసాధారణం. ఇది సాధారణం కాదని ఋషులు హెచ్చరికలు చేస్తారండి. ఒక పక్కన రావణుడి యొక్క సైన్యపు దాడులు జరుగుతాయి. ఇంకో పక్క ప్రకృతిలో మార్పులు కలుగుతున్నాయి. ఒక పెద్ద ప్రమాదానికి ఇవన్నీ సంకేతాలా అన్నట్టు ఉన్నాయండి. లక్ష్మణుడి యొక్క అప్రమత్తత, సీతామాత చేసిన ఒక నిర్ణయం, అడవిలో జరిగిన ఒక అద్భుత సంఘటన, అలాగే శూర్పణఖ యొక్క రాక, ఆమె ఆ యొక్క ఆశ్రమాల్లో ఉన్న యువ ఋషులందరినీ కూడా సమ్మోహనపరుచుకుని వాళ్ళందరినీ కూడా ఆ యొక్క ఋషి ఆశ్రమాల నుండి వెలివేసేటట్లు ఆమె చెయ్యడం. వాళ్ళేమో ఆ వెలివేసేసాక వాళ్ళెంతో నిరాశ నిస్పృహలకి లోను కావడం. ఇలా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నామండి. అంతేకాకుండా రావణుడి యొక్క సైన్యాధ్యక్షుల్లో ఇద్దరిని రామలక్ష్మణులు చంపడం అండి. వాళ్ళ దగ్గర కొత్త ఆయుధాలు ఉండడం గురించి కూడా శ్రీరాముడు కూడా తెలుసుకుంటాడండి. తర్వాత రావణుడి యొక్క సోదరి సీతామాత జంతువుల్లో, మొక్కల్లో, ప్రకృతిలో ఎన్నో వినాశాలను, ఎన్నో మార్పుల్ని గుర్తిస్తుందండి. దానికి అంతటికీ కారణం ఆ యొక్క రావణుడే అని సీతామాత గోదావరి నది వల్ల కూడా తెలుసుకుంటుందన్నమాట. మాత మరి చక్కగా ఒక పాయను వెతుక్కుంటూ తనకు కావలసిన ఔషధాలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక అడవిలో ఒక పాడుపడ్డ కుటీరాన్ని చూడటం. అక్కడ ఒక యువతి పార్వతీదేవి విగ్రహం ముందు అనేక పుష్పాలతో పూజిస్తూ ఎంతో విషాద స్వరంతో ప్రార్థిస్తూ ఉండటం మనం విన్నామండి. ఆమె కళ్ళు తెరిచి చూసాక మంత్రాలు ఆపేశాక మాత ధ్యాన స్థితిలోంచి బయటకు వస్తుంది. ఆ స్త్రీ లేచి భయం పడి మాత వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోసాగుతుంది. ఇప్పుడు మాత వెంటనే స్పందిస్తుందండి సీతామాత. నా గురించి నువ్వు భయపడిన అవసరం లేదు అంటుంది. ఎందుకు అంటే తను కూర్చుని నుండి లేస్తూ ఇక్కడున్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఔషధాలకు సంబంధించిన ఆ మొక్కలను తీసుకురావడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీ మధురమైన మంత్రోచ్చారణ ఉంది కదా, అది విని పార్వతీదేవిని అంత ఆర్తితో ప్రార్థించేది ఎవరా అని చూడటానికి నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను అని చెప్తుందండి. మాత ఆ స్త్రీని చూస్తుందండి. ముఖం నిండా ఆ స్త్రీ ఎలా ఉంటుందండి, ముఖం నిండా భుజాల వరకు ముఖం నిండా భుజాల వరకు వెంట్రుకలు కప్పుకుని వ్యధాభరితంగా కనబడుతూ ఉంది. ఆమె పల్చగా ఊగుతున్నట్లుంది. ఆమె సౌందర్యవతే అయినప్పటికీ కూడా ముందుగానే వ్యార్థకం సంతరించుకున్నట్లుందండి. అంటే ముసలితనం యొక్క లక్షణాలు ఆమెలో కనబడుతున్నాయంట. కళ్ళు శూన్యంగా ఉండి, నీరు ఎండిపోయి నిద్రపోనట్టు ఉన్నాయి. ఈ యువతి ఎవరసల? ఆమె అంత నిస్పృహలోకి నెట్టింది ఏమిటి అనుకుంటుండగానే సీతామాత యొక్క హృదయం ద్రవించింది. మాత మాటలు ఆమెను తేలికపరచలేకపోయాయి. ఆమెలో ఉన్న భయం తగ్గలేదు. వెనుకకు వెళ్ళడం కొనసాగిస్తూనే వణికే కంఠంతో మీరెవ్వరు అని అడుగుతుందని. నేను సీతను. ఇక్కడ సమీపంలో నా భర్త రామునితోనూ, నా మరిది లక్ష్మణ్‌తోనూ నేను నివసిస్తున్నాను అని సీతామాత చెప్తుంది. అది అయ్యుండదు అని ఆ స్త్రీ భయంతో బిగ్గరగా ఏడవసాగింది. దయచేసి నన్ను పరీక్షించొద్దు. నిజంగా మీరెవరో నా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి అని ఆమె నుంచి పెద్ద నిట్టూర్పు వెలువడి ఏడుపు వలన ఛాతీ ఎగిసిపడేటట్టు ఆమె అంత ఏడుస్తుందండి. సీత గుర్తింపును ఇంతకు ముందు ఎవ్వరూ సందేహపడకపోవడం వల్ల, అంటే సీతామాత అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేదు. ఇంతకు ముందెప్పుడు అలాంటి సందేహమే లేకపోవటం చేత సీతామాత అయోమయానికి గురైపోతుందండి. ఇది నిజం. నేను సీతనే. ఇక్కడికి దగ్గరలో ఉన్న అడవి కొనన నేను. నా భర్త నా మరిదితోనే ఉంటున్నాను అని సీతామాత చెప్తుందండి. "ఎందుకు బిడ్డా భయపడుతున్నావు" అంటది. ఆ మాటలు విన్నాక కూడా ఆమె సందేహాలు తీరలేదని గ్రహించి సీతామాత తన ప్రశాంతతతో కూడిన ప్రేమపూర్వకమైన చూపులతో ఆమె హృదయంలోకి ప్రవేశిస్తుందండి. అప్పుడు ఆ స్త్రీ మనస్సులోని భయాన్ని సున్నితంగా సీతామాత తొలగించేస్తుంది. నవ్వుతూ మాత ఆమెకు తన చెయ్యిని అందించి "నా కళ్ళల్లోకి చూడు" అంటుందండి. నిజంగా సీతామాత నేను చెప్పిన వ్యక్తిని అవునో కాదో నీకు తెలుస్తుంది అంటుంది. ఆ స్త్రీ తన కన్నీటిని తుడుచుకొని కొంత సంకోచంతోనే మాత కళ్ళల్లోకి చూస్తుంది. ఆ ప్రేమపూరిత నయనాలు ఆమెకు స్వస్థత చేకూరుస్తాయండి అమ్మాయికి. అవును, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను ఆమె అని నెమ్మదిగా మాత చేతిని అందుకుంటుంది. ఆ వేరే స్త్రీ ఆమె కళ్ళు
మీకులాగా స్వచ్ఛంగా, సున్నితంగా లేవు. మీ కళ్ళల్లో వంచన లేదు. ఆ స్త్రీ కళ్ళల్లో వంచన ఉంది అని చెప్తుందండి. హఠాత్తుగా ఆమె నిజంగానే సీత ఎదురుగా నిలబడ్డానని గుర్తించి, ఆమెను సందేహించినందుకు ఎంతో పశ్చాత్తాపపడి నేలపై కూర్చుండి సీతామాత యొక్క పాదాలు తాకుతుందండి. మాత, మిమ్మల్ని సందేహించినందుకు నన్ను క్షమించండి అంటుంది. ఎందుకంటే సీతామాతను కలుసుకునే అదృష్టం ఉందని తను ఎప్పుడూ ఊహించను కూడా ఊహించలేదు. ఆమె ఇంతటి గౌరవానికి అర్హురాలని కాదు అంటుంది. అంతేకాక ఆమె దగ్గర సీతామాతకు అర్పించటానికి ఏమీ లేదు. ఆ స్త్రీ రూపాన్ని చూసి, ఆ మాటలతో మాత ఎంతో కదిలిపోతుందండి. చాలా సేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ స్త్రీని ఆ స్థితికి చేర్చింది ఏమిటా అని అనుకుంటూ ఆమెను నెమ్మదిగా పైకి లేసి, నాకు కావలసిందల్లా నీ నమ్మకమే. నేను నా హృదయంలో నీ బాధను అనుభవిస్తున్నాను. అయితే దానికి కారణం నాకు తెలియట్లేదు. నువ్వు నీ కథను నాతో చెప్పినట్లయితే మనిద్దరం కలిసి నీ బాధకు గల కారణాన్ని తొలగిద్దాం అని చెప్తదండి. ఆమె అంటుందండి, మాత అది అసాధ్యం. నాకు భయం వేస్తుంది. ఆమె ఎటో చూస్తూ చెప్పింది. తిరిగి విగ్రహం ముందు కూర్చొని పార్వతీదేవి వైపు తదేకంగా చూస్తూ మౌనంగా ఉండిపోయిందండి ఆ అమ్మాయి. మాత ఆమె పక్కన కూర్చుని ఆమె చెప్పడం కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఎట్టకేలకు ఆమె ఆగుతూ, ఆగుతూ నా పేరు చంద్రిక. నాకొక తెలివైన యువ ఋషితో వివాహం జరిగింది. మా గురువుగారికి నా భర్త సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండి తన శిష్యుల్ని ఆయన వద్దకు పంపేవారు అని చెప్తుంది. కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరూ ఆశ్రమంలో గడుపుతున్నారు గదండీ! చంద్రిక తన భర్త. వాళ్ళ గురువుగారి దగ్గరలోనే వీళ్ళు కూడా ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ నోట, ఈ నోట ఆ వార్త వ్యాపించి ఎక్కువ మంది విద్యార్థులు వీళ్ళ ఆశ్రమానికి రాసాగారనమాట. వాళ్ళందరూ చంద్రిక భర్తను ఆరాధించే విధానం చూసి చంద్రిక ఎంతో గర్వపడేది. బహుశా అది తన బలహీనతేమో అని గొణుక్కుంటుంది. ఆమె స్వరం మళ్ళీ స్థిరంగా, కఠినంగా మారిపోయింది. అప్పుడు ఒక రోజు ఆమె ప్రత్యక్షమైందంట. ఆ అమ్మాయి పేరు మాయ. ఆమె గొప్ప ఋషి కుమార్తెనని చెప్పిందంటండి చంద్రిక వాళ్ళకి. ఆమె వీళ్ళకి ఒక ఆహారాన్ని తీసుకొచ్చిందంటండి. దానిని వీళ్ళు తిరస్కరించలేకపోయారంట. ఎందుకు అంటే, ఆమె ఎంతో అందమైనది, ఎంతో తెలివైనది అన్నది త్వరలోనే స్పష్టమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడానంట ఒక మధుర పరిమళం ఆమె వెన్నంటి ఉండేదంటండి. అది విద్యార్థులను వశపరుచుకుని ఆమె కోరిందల్లా చేయటానికి వాళ్ళందరూ పరుగుపెట్టేవారంట. ఈ విధంగా జరగడం చూసిన తర్వాత కొంతకాలానికి చంద్రికకి ఆందోళన కలిగింది. ఆమె సౌందర్యం వెనుక ఒక కృత్రిమ ఉన్నది అని తెలుసుకుంటుంది. ఆమె ఆశ్రమంలోని అందరినీ వింతగా లోబరుచుకుంటుందని తెలుసుకుని తన భర్తను హెచ్చరించే ప్రయత్నం చేస్తుందండి. కానీ ఆయన కూడా ఆమె ఒక దేవతా స్త్రీ అని, తన ఆధ్యాత్మిక సాధనల స్థాయి వలన మన ఆశ్రమాన్ని ఎంపిక చేసుకుందని చెప్తూ చంద్రికని దూషించేవాడు. అంతకుముందు అంతకుముందు తన భర్తలో లేనిదేదో చంద్రికకు కనిపించింది. చివరికి చంద్రిక భర్త వద్ద అనాదరణకు కూడా గురి అయింది. ఇంక చంద్రిక తన భర్తకి అడ్లంగా ఉన్నట్లు భావించసాగాడంట. అది చంద్రికను ఎంతో బాధించింది. ఇంకా ఎదిరించడం మానేసింది ఆమె భర్తని. ఆమె తన భర్త తన పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతనికి అతిశయం పెరిగిపోయిందంట. అయితే అనేక సంవత్సరాలు అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడకుండా ఉంటాడులే అని భావించింది. అతన్ని నమ్మటానికి అంటే చంద్రిక నమ్మడానికి భర్తేమో ఆమె దేవలోక వాసి అని ప్రయత్నించేవాడు కదా! ఆమె అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలీదు కానీ, అది చంద్రికకు సంవత్సరాలుగా అనిపించిందంట. కానీ కొన్ని వారాలే అయ్యి ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆమె చంద్రిక భర్తతో సహా అదృశ్యమైపోయిందంటండి. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.